కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల తరపున మా ప్రీతమ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, మా ప్రీతమ యువనేత లోకేష్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు. 44 సంవత్సరాల సుదీర్ఘ పయనంలో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగ్గవని చెప్పేసి చెప్పక తప్పదు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడం కానివ్వండి, పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిపాలనలో సంస్కరణలు కానివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఐటీ రంగంలో దేశంలోనే నెంబర్ 1గా చేసి బెంగళూరుకి, బాంబేకి, పూణేకి ఇంకా అభివృద్ధి చెందిన పట్టణాలకి సమానంగా హైదరాబాద్ని అభివృద్ధి చేయటంలో కానివ్వండి, ఒకప్పుడు సెక్రటరియట్కి వెళ్తే మీలో కూడా చాలామంది వెళ్ళుంటారు, లేదా కుర్రాళ్ళు మీరందరూ కూడా. నా చిన్న వయసులో మేము వెళ్ళినప్పుడు మంత్రుల టేబుల్స్ మీద కానివ్వండి, అధికారుల టేబుల్స్ మీద కానివ్వండి 2 గుట్టలు ఉండేవి. ఫైల్స్ ఆఫీస్లో నుంచి బయటకు రావడానికి ఎన్ని రోజులు పట్టిద్దో, అధికార బలం ఉన్నవాడు, ఆర్థిక బలం ఉన్నవాడు ఆ ఫైల్ని త్వరగా బయటకు తెప్పించుకోగలేవు. కానీ ఎటువంటి అండాదండా లేని పేదవాడి ఫైల్ మాత్రం నెలలు మగ్గిపోతూ ఉండేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు రియల్ టైంలో మంత్రి ఎన్ని గంటలు తీసుకున్నాడు, ఎన్ని రోజులు తీసుకున్నాడు, ఎన్ని వారాలు తీసుకున్నాడో ఒక ఫైల్ క్లియర్ చేయడానికి, కలెక్టర్ ఎన్ని గంటలు తీసుకున్నాడు, ఎన్ని వారాలు తీసుకున్నాడు, ఎన్ని నెలలు తీసుకున్నాడు ఒక ఫైల్ క్లియర్ చేయడానికి, అదేవిధంగా ఎస్పీలు కానివ్వండి, వీళ్ళందరూ ఏ ఫైల్ అయినా సరే ఎంత త్వరగా క్లియర్ చేస్తున్నారో, ఎంత క్వాలిటేటివ్గా క్లియర్ చేస్తున్నారు. ఏదో సంతకం పెట్టి పంపించేస్తాం కాదు, సమస్యని పరిష్కరించి ఏ విధంగా పరిష్కరించి ఫైల్ని క్లియర్ చేశారు అనేది అన్ని రకాలుగా ఏఐని ఉపయోగించి తర్వాత కొంతమంది నిపుణులతో ఫైల్స్ని పరిశీలింపజేసి చేస్తున్నారంటే అది పరిపాలన సంస్కరణలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అని చెప్పేసి మనం చేస్తామని. ఈరోజు అమరావతి చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు పర్మనెంట్గా లిఖించబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్ణయించుకునే అవకాశం విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి గెలవబోయే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది.